కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, స్తోత్రాలు. పిల్లలు వందనాలు చెప్పరా మీరు? రైట్. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి యెహెజ్కేలు ప్రవక్త గారు రాసినటువంటి 47వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 47వ అధ్యాయము తగ్గిపోయిందిరా. 47వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ ఒక దేవుని మందిరం మనకు కనబడుతుంది. ఇక్కడ మనము ఈ మందిరాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు, వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్. గట్టిగా హల్లెలూయా. ఈ 47వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, మరి పూర్తిగా షార్ప్ పెంచబాకున్నానా, వాయిస్ క్లారిటీ ఉండదు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మీకు యెహెజ్కేలు ప్రవక్తకి దేవుడు ఒక చక్కని దర్శనాన్ని చూపిస్తూ వచ్చాడు. ఏమిటి ఆ దర్శనం అంటే, ఆ దర్శనమును చూపిస్తూ, ఆ దర్శనములో ఒక వ్యక్తి అనగా దేవుడు తనను మందిరములోనికి తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కకును క్రింద నుండి పారుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇది దేవుని మందిరం. ఈ దేవుని మందిరంలో ఇలా చూడండి, ఆయన ఒక దర్శనాన్ని చూశాడు. ఈ దర్శనములో ఏం జరిగిందంటే, మందిరము గుమ్మము కింద నుండి నీళ్లు ఉబుకుతూ వచ్చాయట. ప్రైజ్ ద లార్డ్. మందిరములో నీళ్లు ఉబుకుతూ వచ్చినప్పుడు ఆ నీళ్లు ఎక్కడి వరకు ప్రవహించాయి? బలిపీఠం వరకు ప్రవహించాయి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి. ఆ నీళ్లు బలిపీఠము దక్షిణముగాను మందిరపు కుడి ప్రక్కన గాను క్రింది నుండి అవి ప్రవహించుచు మొత్తము మందిరం అంతయు కూడా నీటి చేత నింపబడి ఉన్నది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇలా చూడండి, ఈ నీళ్లు సమృద్ధిగా అక్కడ ఆ నీటి ఊటలో నుంచి ఉబుకుతూ ఉన్నాయి. ఎక్కడి నుంచి ఉబికాయనంటే, మందిరము కింద నుంచి, గుమ్మములో నుంచి ఆ నీళ్లు ఉబకడం ప్రారంభమయ్యాయి. ఇక్కడ వెంటనే దేవుడు ఏం చేశాడు? అతన్ని తన చేతిని పట్టుకొని కొన్ని ప్రాంతాలకు తెప్పుకుంటూ వచ్చాడు. ఆమె
హల్లెలూయా. ఈ నీళ్లు ఎలా తయారైనాయంటే ఒక నదిలాగా ప్రవహించడం ప్రారంభమైనాయి. హల్లెలూయా. ఈ నీళ్లు అక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఉబికి 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 ఎలా అయిపోతూ వచ్చాయంటే ఓ నది ప్రవాహములాగా అక్కడ ప్రవహించడం మనము చూస్తూ వస్తాం. అయితే ఇక్కడ చూడండి, ఆ నీళ్లు ప్రవహించినప్పుడు యెహెజ్కేలు ప్రవక్త గారు ఏం చేశారు? అతనిని ఆ నీటి మీద నడిపించుకొనడం మనము చూస్తూ వస్తాం. నీటి మీద నడుస్తూ వచ్చాడు. నడుస్తూ వచ్చినప్పుడు అక్కడ మనకు 4 అనుభవాలు కనబడతాయి. హల్లెలూయా. ఎన్ని అనుభవాలు? 4 అనుభవాలు. ఒకటి, మొదటిగా తీసుకొని వెళ్ళినప్పుడు మనకు చక్కగా 3వ వాక్యంలో రాసి ఉంటుంది, ఆ మనుష్యుడు కొలనూలు చేతబట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలి మండల లోతు ఉండెను. ఇది మొదటి అనుభవం. చాలు చాలు, ఇది మొదటి అనుభవం. ఈ యెహెజ్కేలు ప్రవక్త గారు ఆయన నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఒక చోట నిలవబెట్టినప్పుడు నీళ్లు ఎక్కడికి వచ్చాయట? చీలి మండల లోతు, అంటే పాదాలు మునిగి ఉన్నాయి అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎక్కడి వరకు మునిగాయి పాదాలు? నీళ్లు పాదముల వరకు మునిగాయి. అంటే ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నది? 4 అనుభవాలు కనబడతాయి యెహెజ్కేలు గారిలో. అయితే ఆ 4 అనుభవాలు మన జీవితంలో ఏమి నేర్పిస్తున్నాయి? ఆ 4 అనుభవాలు ఎలాంటి స్థితిని మనకు కలిగిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ రోజున మనము నేర్చుకొనబోతూ ఉంటున్నాము. హల్లెలూయా. ఈ 4 అనుభవాలు, ఒకటేమో చీలి మండలము లోతు, రెండవదేమో మోకాళ్ళ లోతు, ఆ తర్వాత 3వది మొలలోతు, ఆ తర్వాత ఈదవలసినంత లోతు. ఈ 3, 4, 5 వాక్యాలలో మనకు ఈ 4 అనుభవాలు కనబడతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక ఈ సమయంలో మనము మొట్టమొదటిగా నేర్చుకొనవలసినటువంటి వాక్య భాగము ఏమిటనంటే చీలి మండల లోతు. ఏ లోతండి? ఇటు చూడండి నా వైపు. ఒక మనిషి నిలవబడాలి అని అంటే అతనికి కింద ఏమి ఆధారమై ఉన్నాయి? పాదాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం ఆధారమై ఉన్నాయండి? పాదములు. దేవుని యొక్క సన్నిధానంలో ఏమి ఆధారమై ఉన్నాయంటే ఒక మనిషి నడవాలన్నా, ఒక మనిషి కదిలించబడాలన్నా, ఒక మనిషి తన పనులు చేసుకోవాలి అని అనుకున్నా అతని పాదాలు కరెక్ట్గా ఉన్నప్పుడు వాటి మీద నిలవబడగలడు. గట్టిగా బ్రదర్స్ ఇక్కడ హల్లెలూయా. అంటే దీనికి అర్థం ఏంటంటే నిజమైనటువంటి మారు మనసుకు సాదృశ్యమై ఉన్నది. ఒక వ్యక్తి ప్రభువులోనికి వచ్చిన తరువాత, ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్న తరువాత, ఒక వ్యక్తి యేసయ్య సన్నిధానములోనికి వచ్చిన తర్వాత అతనికి ఉండవలసినటువంటి లక్షణం, అతను కలిగి ఉండవలసినటువంటి జీవితం ఏమిటయ్యానంటే నిజమైనటువంటి మారు మనస్సు కలిగి ఉండాలి. ఇది ఒక క్రైస్తవునికి పునాది. ఇది ప్రభువులో ఎదగడానికి, ప్రభువులో ఫలించడానికి, ప్రభువులో విస్తరించబడడానికి ఇది ఏమై ఉన్నదనంటే పునాది. ఏమిటి ఆ పునాది? మంచి మారు మనస్సు. ఏ మనసు అది? నా వైపు చూడండి. ఏ మనసు అది? మంచి మారు మనస్సు. ఈరోజున ప్రభుని నమ్ముకున్నానని చెప్పావు, యేసయ్య అంటే నాకు ఇష్టమని చెప్పావు, యేసయ్య నా కొరకు కలువరి శిలువలో రక్తాన్ని చిందించాడు, నా పాపములను కడిగి వేశాడు, నేను యేసయ్య నిజదేవుడని తెలుసుకున్నాను,
ఇక మీదట ఈ లోకము, లోక ఆశలు నాకు అవసరం లేదు, నా దేవుని నేను వెంబడిస్తాను. యేసయ్య ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో, యేసయ్య ఎంత పరిపూర్ణుడుగా ఉన్నాడో, నా జీవితాన్ని కూడా నేను అలాగనే సాగిస్తాను అని ఒక తీర్మానము చేసుకొని దేవుని సన్నిధానంలో నీవు అడుగు పెట్టావు. అయితే నీ జీవితంలో కలిగి ఉండవలసినది, నువ్వు కొనసాగించాలనేటువంటి జీవితం ఎలా ఉంటే ప్రభువులో నీవు ఎదగగలవు, ఎలా ఉంటే ప్రభువులో నువ్వు ఫలించగలవంటే మంచి మారు మనసు కలిగినటువంటి జీవితం నీవు కలిగి ఉందువుగాక. హల్లెలూయా. యెహెజ్కేల్, ఇక్కడ నువ్వు నిలబడు. నీళ్ళు ఎంత లోతున్నాయి నీకు? చీలిమండల లోతే. ఈ చీలిమండల లోతు ఏమి నేర్పిస్తుందనంటే ఈ రోజున మనకి ఒక మంచి మారు మనసును నేర్పించుచూ ఉంటూ ఉన్నది. హల్లెలూయా. ప్రభులో కొనసాగించబడడానికి, ప్రభులో మనము ఉన్నతంగా ఆయన సమరూపంలోనికి మార్చబడడానికి మన జీవితంలో మనం కలిగి ఉండవలసినది మంచి మారు మనస్సు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ రోజున చాలామందికి ఏ మనసు లేదు? మారు మనసు లేదు. అదేంటండి? మారు మనసును పొందాము, బాప్తిసం తీసుకున్నాం, బల్లారాధనలో చేయి వేస్తున్నాం కదా, సంఘానికి వస్తున్నాం కదా, సంఘంలో దశంభాగాలు ఇస్తున్నాం కదా, కానుకలు అర్పిస్తూనే ఉన్నాం కదా, పరిచర్య చేస్తూనే ఉన్నాం కదా, ఇంకా ఏమిటి మాకు మారు మనసు లేనిది? మారు మనసును పొందిన తర్వాతనే యేసయ్యను మేము నమ్ముకొని జీవిస్తూ ఉన్నాం అని ఈ రోజున చెబుతూ ఉన్నారు. కాదు కాదు, నీ జీవితంలో ఎలాంటి మారు మనసు ఉండాలనంటే పాపము జోలికి ఇక వెళ్ళక దేవుని యొక్క సన్నిధానంలో ఆయన నియమించిన, ఆయన నిన్ను పిలిచిన ఆ పిలుపులో, పరిశుద్ధమైన పిలుపులో నీవు నిలవబడి ఉందువుగాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అది నిజమైనటువంటి మారు మనసు. తాగుబోతోళ్ళు ఉన్నారు. ఏం చేస్తారు వాళ్ళు? తాగి ఇంట్లో భార్య పిల్లలు గొడవ పడ్డారనుకో, ప్రమాణాలు చేస్తారు. ఏమని ప్రమాణాలు చేస్తారు? భార్యతో అంటాడు, నీ మీద ఒట్టో, ఇంకా రేపటి నుండి నేను తాగే ప్రసక్తే ఉండదు. భార్య చాలా నమ్ముతుంది. ఎందుకంటే ఈ ప్రమాణాలకి భార్య చాలా నమ్ముతుంది. మళ్ళీ పిల్లలను దగ్గరికి పిలుస్తాడు, అరే చిన్నోడా పెద్దోడా దగ్గరికి రారా, వీళ్ళ మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నానే, ఇక పొర్రపాటున కూడా నేను త్రాగను అని అంటాడు. మళ్ళీ తెల్లవారిన తర్వాత ఏమిటండి, మళ్ళీ మరుసటి రోజు ఏం చేస్తాడు? తాగేసి వస్తాడు, మళ్ళీ ప్రమాణాలు చేస్తూనే ఉంటాడు. అంటే ఇతనికి ఏమి లేదు? మారు మనస్సు లేదు, నిజమైనటువంటి మారు మనస్సు లేదు. ఆ పూట ఎన్నెన్నో ప్రమాణాలు చేస్తాడు. దేనికోసం అని అంటే నా ప్రియ దేవుని బిడ్డారా, ఇతని ప్రమాణాలు, ఇతని యొక్క విధానాలు, మాట మీద కానీ స్థిరత్వము కానీ ఉండదు. కారణం ఏంటంటే ఇతడు, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అతనికి మారు మనస్సు లేకపోవడం వలన మరలా ఏం చేస్తున్నారు? అదే పాపములను చేస్తూ ఉన్నారు. ఈ రోజున నేను మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసునా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డవు నీవు ఎలా ఉండాలనంటే త్రాగుబోతులకు ఉన్నటువంటి మారు మనస్సు కాదు, త్రాగుబోతులకు ఉన్నటువంటి మనస్సు కాదు, లోకములో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి మనస్సు కాదు. లోకం వద్దనుకొని వచ్చావు, లోక ఆశలు వద్దనుకొని వచ్చావు, నరకం నుంచి విడిపించబడాలని వచ్చావు, నరకం నుండి తప్పించబడాలని వచ్చావు. ఇంకా నీవు నరకంలోనికి మరలా వెళ్ళకూడదు. నరకానికి సంబంధించిన, సాతానుకు సంబంధించిన పాపపు విషయాలలో ఏమాత్రం నీకు సంబంధం ఉండకూడదు. కారణం ఏంటంటే చీలిమండల లోతు అనంటే ప్రభువులో నువ్వు ఫలించి అభివృద్ధి చెందుటకు నిజమైనటువంటి మారు మనస్సు కావాలి. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అందుకనే మీ మనస్సు మారి రూపాంతరము చెందాలి అంటాడు పౌలు గారు. ఆమేన్. మనస్సు మారి ఏం చెందాలట? రూపాంతరము చెందాలి. బాబు
నువ్వు ప్రారంభంలో మారు మనసును పొందినానన్నావు, ఆ మనసుతోనే ఉండకూడదు. ఇటు చూడండి నా వైపు. నువ్వు నిజంగా నీ మనసు రూపాంతరము చెందితే, నీ మనసు నిజంగా మార్పు చెందినట్లయితే, నువ్వు మరలా లోకంలో ఉన్నటువంటి విషయాల జోలికి ఎందుకు వెళ్ళావు? లోకంలో ఉన్నటువంటి ఆ సాతానుకు సంబంధించినటువంటి విషయాల జోలికి నువ్వు ఎందుకు కొనసాగించబడుతున్నావు? అంటే నీలో ఏమి లేదు ఈ రోజున చెప్పాలి. మనసు ఉంది కానీ నీ మనసు రూపాంతరము చెందలేదు. ప్రారంభంలో ఏ మనసు అయితే ఉన్నదో అదే మనసు కలిగి ఉన్నావు, కానీ నీ మనస్సు ప్రభులోనికి వచ్చిన తర్వాత ఏమవ్వాలనంటే రూపాంతరము చెందాలి. అంటే రూపాంతరం చెందడము అని అంటే అర్థం ఏమిటంటే ఈ లోక మర్యాదలను, ఈ లోక మర్యాద పోకడలను మనము నాకు అలవాట్లు నేను చేసుకొనకూడదు అని చెప్పి మీరేం చేశారనంటే దేవునితో కూడా నడిపించబడుతున్నారు. మారు మనసు అని అంటే అర్థం ఏంటంటే మీ ఆలోచన విధానము మారిపోవాలి. ఎలా మారిపోవాలి? ప్రభుని ఆరాధించడానికి నీ మనసు రావాలి, పరిచర్య చేయడానికి నీ మనసు రావాలి. హల్లెలూయా. ప్రభు యొక్క సన్నిధానములో నీ ఆత్మను నీవు బలపరుచుకోవడానికి నీకు మంచి మనస్సు రావాలి. అంటే దినము నీ మనసును చూసినప్పుడు రూపాంతరము చెందాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ మనసు ఏమవ్వాలి? రూపాంతరము చెందాలి. చిన్నపిల్లోడు పుట్టిన తర్వాత వాడు పెరిగి పెద్దవాడయ్యే కొలది వానికి మంచి మంచి డ్రెస్సులు, మంచి మంచి అలంకరణ చేస్తూ వచ్చినప్పుడు తల్లిదండ్రులు చూసినప్పుడు వాన్ని చూసి సంతోషించి ఆనందించగలుగుతారు. అలాగనే ప్రభులో నువ్వు పుట్టి పెరుగుచూ ఉన్నప్పుడు పరలోకమందున్న తండ్రి నిన్ను చూసి సంతోషపడాలి. నువ్వు సంఘంలో ఆత్మీయ జీవితంలో ఎదుగుచూ ఫలిస్తూ ఉన్నావే, నీ ఆత్మీయ తల్లిదండ్రులు చూసి నిన్ను చూసి ఏం చేయాలి? వాళ్ళు మహా ఆనందపడాలి. హల్లెలూయా. మీ మొఖాలను చూసినప్పుడు, మీ జీవితాలను చూసినప్పుడు ఏం చేయాలి తెలుసునా? వాళ్ళు ఆహా ఎంత ఆనందంగా చెప్పుకోవాలో. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ దేవుని యొక్క తల్లిదండ్రులు, దేవుని యొక్క సేవకులు మీ గురించి వాళ్ళు మీరు లేకపోయినా కానీ మీ గురించి చెప్పుకొని హృదయంలో సంతోషపడాలి. అలాంటి జీవితం చేయాలి. ఏంటండి మరి ఈ రోజున ఎలా మనం బ్రతుకుతూ ఉన్నాం? ఎలాగున మనం జీవించగలుగుతూ ఉన్నాం? అందుకనే దేవుని చిత్తము, దేవుని ఆలోచన, దేవుని సంకల్పము ఏమై ఉన్నదో మన పట్ల అది నువ్వు ఎరిగి దేవుని సన్నిధానములో ఒక మంచి మార్పులోనికి అనుగ్రహించబడదువుగాక. హల్లెలూయా. దేవుని చిత్తమును ఎరిగి ఉండాలి. దేవుడు నీ పట్ల ఏమి ఆలోచన చేస్తున్నాడో నువ్వు అది ఎరిగి ఉండాలి. దేవుని సంకల్పం నీ పట్ల ఏమి నెరవేర్చబడుతూ ఉన్నదో అది నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో ఆలోచన చేయాలి. అంతేగాని ఏదో ప్రభువుని నమ్ముకున్నాం, బైబిల్ చేతపట్టుకున్నాం, వచ్చాము, కూర్చున్నాం, 2 పాటలు పాడాము, చప్పట్లు కొట్టాము, అందరితో కలిపి ఇక వెళ్ళిపోయినాము అనేది కాదు. నీ మనస్సు మారి రూపాంతరము చెందాలి. హల్లెలూయా. మారు మనసును పొంది బాప్తిసం తీసుకున్న రోజు ఇప్పటికీ నీకు అదే మనసే ఉంది, పాడు మనసు. ఇంకా నీ మనసు మారలేదు, ఇంకా నీ మనసు రూపాంతరం చెందలేదు. రూపాంతరం చెందడం అంటే దేవునిలో మరింతగా ఎదిగి ఫలించి అభివృద్ధి చెందాలి. మారు మనసు లేకోకుండా ఆత్మీయమైనటువంటి జీవితంలోనికి మనము క్రీస్తులోనికి క్రొత్తదనమును, క్రొత్త జీవితాన్ని చూడలేము. అందుకనే మన మనసు ఎప్పుడైతే రూపాంతరము చెందుతూ ఉంటుందో ప్రభువులో గొప్ప కార్యములను చూస్తాము. మన మనస్సు ఎంతగా దేవుని సన్నిధానములో మార్పు చెందుతుందో, రూపాంతరములోనికి అనుగ్రహించబడతామో దేవుని యొక్క ప్రత్యక్షత కలుగుతుంది. దేవుని యొక్క ఉద్దేశాలు మన పట్ల మనకు తెలియపరచబడతాయి. అందుకని మన మనస్సు ఎలా ఉండాలి? రూపాంతరము చెందాలి. హల్లెలూయా. ఏం చేయాలి? మన మనస్సు రూపాంతరము
చెందాలి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందలి భయభక్తులతో ఉండుటే, చప్పట్లో, ఉండుటే మేలు. దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. మాధుర్యమే నా ప్రభుతో పాడాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హిజ్కియా ప్రవక్తకి ఏం అర్థం కాలేదు. మందిరంలో గుమ్మము కింద నుండి నీళ్లు ఉబికి వస్తూ ఉన్నాయి. ఓ ప్రాంతానికి దేవుడు తీసుకొని వెళ్ళినప్పుడు ఆయనకు నేర్పించినటువంటి విధానము ఏమిటో తెలుసా? చీలిమండల లోతులో నువ్వు నిలవబడకూడదు. హల్లెలూయా. మొదటిగా నువ్వు ప్రభులోనికి వచ్చినప్పుడు నీకు మారు మనసు, దేవుని సన్నిధానంలో బాప్టిజము, ఇవన్నీ కూడా అవసరం గనుక నీ మనస్సు మారి రూపాంతరము చెందితే ప్రభులో నీవు నిలవబడగలవు. హల్లెలూయా. మొదటి భాగం ఏంటి? చీలి మండల లోతులో నిలవబెట్టాడు. మరలా అక్కడ నుండి ప్లేసును మార్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అక్కడ నుంచి ప్లేస్ను మార్చాడు. మళ్ళా 100 మరలా 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతులోనికి వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఏ అనుభవము? ఇది రెండో అనుభవం. దేవునికి మహిమ కలుగును గాక. నీళ్ళు ఎంతలోతు వచ్చాయి? నా వైపు చూడండి. ఇప్పుడు మోకాళ్ళలోతు వచ్చాయి. మోకాళ్ళలోతు వచ్చాయి అని అంటే అర్థం ఏమిటంటే తెలుసునా? ఇది ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టాలి హల్లెలూయా. ఒక వ్యక్తి ప్రభువులో ఆయన రాకడ వరకు స్థిరపరచబడాలి, దేవునిలో బలపరచబడాలి, దేవునిలో మరింతగా వర్ధిల్లాలి అని నీ జీవితంలో నువ్వు కోరుకున్నట్లయితే మొట్టమొదటిగా నీ మనస్సు మారి రూపాంతరము చెందిన తరువాత ఆ మనస్సు రూపాంతరములోనే నిలుపుకోవాలి. రెండవదిగా నువ్వు ఏం చేయాలనంటే మోకాళ్ళ జీవితంలోనికి రావాలి. నీళ్ళు ఎక్కడికి తీసుకొని వెళ్ళి ఆయనను నిలవబెట్టాడు దేవుడు అని అంటే మోకాళ్ళ లోతులో నిలవబెట్టాడు. అంటే నీవు మోకరించి ప్రార్థన చేయగలిగిన ఆ జీవితమును కలిగి ఉందువుగాక. హల్లెలూయా. ఇది చూడండి, మారు మనసును పొందాను, బాప్తిసం తీసుకున్నాను, దేవునిలోనికి వచ్చాను, బైబిల్ చేతబట్టుకున్నాను ఇక అని చెప్పి ఇంతటితోనే కొంతమంది ముగించుకున్నారు. వాళ్ళ జీవితంలో లేనిది ఏమిటో తెలుసునా? ప్రార్థనా జీవితం లేదు. ఏమి లేదు? ఏ జీవితము? ప్రార్థనా జీవితం లేదు. అంటే సేవకులతో కలిసి ప్రార్థన చేసే జీవితం లేదు. సేవకులతో కలిసి ఏదైనా విషయాలు పంచుకొని ప్రార్థన చేసుకునే ఆ అనుభూతిని కోల్పోయారు. అర్థమవుతుందా? అందుకని కొంతమంది ఏమవుతూ వచ్చారంటే ప్రార్థనా జీవితం లేకపోవడం వలన వాళ్ళు మరలా ఏం చేశారంటే పడిపోయారు. అందుకని ఈ రోజున దేవుని యొక్క సన్నిధానంలో ఏం జరుగుతుంది? వాళ్ళ జీవితంలో ప్రార్థనను కోల్పోయారు. ప్రార్థన అంటే ఉండరు కొంతమంది. చూడండి, ఏమంటే ఉండరు? ప్రార్థన చేసుకుందాము అని అంటే ఏ ఒక్కరు కూడా ఉండరు కొంతమంది. కానీ నీ జీవితంలో నువ్వు కలిగి ఉండవలసింది
ప్రార్థనా జీవితము. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. చీలిమండల లోతులో నేను ఆగిపోకూడదు. రెండవది మెట్టు ఏమిటో తెలుసునా? నీ అనుభవం మోకాళ్ళ లోతులోనికి రావాలి. ఏ కష్టాలు ఉన్నా, ఏ కన్నీళ్ళు ఉన్నా, ఏ సమస్యలతో బాధపడుతున్నా, ఏ వేదనతో నువ్వు కుమిలిపోతూ ఉన్నా, ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ప్రభు యొక్క మందిరంలోనికి వచ్చి మోకరిల్లి ప్రభు సన్నిధానంలో చేతులెత్తి ప్రార్థన చేసుకుని ఆ స్థితిలోనికి నీవు నడిపించబడితే నీ జీవితంలో ప్రభువులో చక్కగా నిలవబడగలవు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ప్రార్థనా జీవితం లేక కొంతమంది పడిపోయారు. ప్రార్థనా జీవితం లేక కొన్ని కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి. ప్రార్థనా జీవితం లేక కొంతమంది జీవితాలలో ఏమాత్రం సంతోషం లేదు, ఆనందము లేదు, ఉత్సాహం లేదు. ఎప్పుడు చూసినా మోడు బారిపోయిన జీవితాల్లాగానే ఆ ముఖాలు కనబడుతూనే ఉన్నాయి. అందుకని ఈ రోజున నీ జీవితంలో నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రార్థనా జీవితం కలిగి నీవు జీవించుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రోజున ప్రార్థన ఏం చేస్తుందో తెలుసునా? ఇటు చూడండి, ప్రార్థన బలహీనమైనటువంటి వ్యక్తిని బలవంతునిగా మారుస్తుంది. ప్రార్థన శక్తిహీనుణ్ణి శక్తివంతునిగా మార్చబడుతూ ఉంటూ ఉన్నది. ప్రార్థన ద్వారా అద్భుతాలు జరిగించబడతాయి. ప్రార్థన ద్వారా ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ప్రభు యొక్క సన్నిధిలో నువ్వు చేయవలసినది ప్రార్థన. ప్రార్థన. హన్న జీవితంలో గొడ్రాలని పేరు కొట్టివేయబడడానికి ఆమెలో ప్రారంభమైనది ఏమిటి? కన్నీళ్ళ ప్రార్థన. హల్లెలూయా. దేవుని మందిరంలోనికి వచ్చి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే గొడ్రాలనేటువంటి పేరు తొలగించబడి ఇజ్రాయిల్ ప్రజలకి గొప్ప దైవజనుడు దేవుడు ఆమె గర్భంలో నుంచి రావడం జరిగినది. హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తుంది? నీ పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? ఉన్నత శిఖరాలకు నిన్ను ఎక్కించగలదు. ప్రార్థన ఏదైతే నీకు చేత కాదో, ఏదైతే నేను చేయలేను అని అనుకుంటున్నావో ఆ ప్రార్థన నువ్వు కలిగి ఉంటే అది సమస్తమును చేయగలవు. హల్లెలూయా. పాట అయితే పాడతావు ఏమని? ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ప్రార్థన అభిషేకం కావాలయ్యా. పాడాలి. యేసయ్యా కావాలయ్యా, ప్రార్థన అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఏ శక్తి కావాలని ప్రార్థన చేస్తున్నావు? సౌండ్ చూడు ఎంత షార్ప్ వస్తుందో. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఏం కావాలి మనకి? ప్రార్థన. ప్రార్థన చేసి మన పితరులు సింహాల నోళ్లను మూయించగలిగినారు. ప్రార్థన చేసి అగ్నిగుండములను ఆర్పివేశారు. ప్రార్థన చేసి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశారు. ప్రార్థన చేసి యోర్దాను నదిని ఏక జలరాశిగా మార్చగలుగుతూ వచ్చారు. ప్రార్థన చేసి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజ్యాలను జయించారు, రాజులను సంహరించారు. వాళ్ళ జీవితములలో జయాలు, వాళ్ళ జీవితంలో విజయాలు వాళ్ళ కళ్ళతో చూస్తూ
ప్రభువులో కొనసాగించబడుతూ వచ్చారు. అందుకని మనం ఏం కలిగి ఉండాలి? చాలామందిని అడుగుతున్నాను, సాయంకాలం కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయా అని, వేకువజామున ప్రార్థనలు చేసుకుంటున్నారా అని ఎందుకు అడుగుతున్నామంటే, ఈ ప్రార్థనా జీవితం నువ్వు కలిగి ఉంటే దేవుని సన్నిధానంలో ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తుందో తెలుసునా? కఠినమైనటువంటి హృదయాలను దేవుని యొక్క సన్నిధానంలో మాంసపు ముద్దగా చేయగలదు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రార్థనా జీవితం ఎంత మొండి కార్యాలైనా, ఎలాంటి నీ జీవితంలో గడ్డు సమస్యలైనా ఆ ప్రార్థనకు కరిగిపోవునుగాక. అందుకని మనం ఏం కలిగి ఉండాలి? ఈ రోజున ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ రోజున ప్రార్థన ఎలా చేయాలి? ఆసక్తిగా చేయాలి. ఏం చేయాలండి? ప్రార్థన ఆసక్తిగా చేయాలి. కొంతమంది ఏమంటారంటే, అయ్యా అక్కడ పలానా చోటికి వెళితే ప్రార్థనకి నిలువు మోకాల మీద ఉన్నంత వరకు వాళ్ళు కర్రలు తీసుకొని కొడతారు మమ్మల్ని. అంటే కర్రలు తీసుకొని కొడితేనే నువ్వు నిలువు మోకాల మీదకి వస్తావా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మామూలుగా నీ అంతటి నువ్వు నిలువు మోకాల మీద మోకరించలేవా? బాగా గమనించండి. అంటే ప్రార్థన అనేది నీ ఇష్టపూర్వకంగా నువ్వు చేసుకోవలసింది. ఇక కొంతమంది చేసుకోబుద్ధి కావటం లేదు. చేసుకోబుద్ధి కానప్పుడు ఎందుకు చేసుకుంటాను నేను? చేసుకోబుద్ధి కానివ్వకుండా చేస్తున్నది ఎవడు? చెప్పరే మీరు. ప్రార్థన చేయనీయకుండా ఆపేదెవడు? సాతానుడు. మందిరానికి రానియకుండా ఆపేదెవడు? సాతానుడు. సమాధాన పడకుండా చేసేదెవడు? సాతానుగాడు. ఇవన్నీ నీ జీవితంలో ఏం చేస్తున్నది? నీ హృదయం కఠినమైపోతూ ఉన్నది. అంటే ఇలా నువ్వు కొనసాగించబడుతూ ఉన్నావంటే సాతానుకు నువ్వు అవకాశం ఇచ్చావు. అందుకని నీ హృదయం ఏమైపోయింది? ఇప్పుడు కఠినమైపోయింది. మననే వరంగల్లో భార్య మంచిగా మటన్ చేసి పెట్టిందంట భర్తకి, తినమని చెప్పి ప్లేట్లో వేసినప్పుడు మటన్ కూర బాగలేదన్నాడట. వెంటనే చెలాకును పొయ్యి మీద బాగా వీట్ చేసి వచ్చి మూతికంత కాల్చిపడేసేసింది. గాయాలతో హాస్పిటల్ పాలైనాడట. నిందితురాల్ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేస్తూ జైల్లో పెట్టారు. ఏది? మటన్ కూర బాగలేదు అన్నందుకే. నేను అక్కతో చెప్పాను, పాస్టర్ అమ్మ ఇట్లా జరిగిందంటే ఒక్కసారిగా జరిగిన సబ్జెక్ట్ అయి ఉండదు, అది ఎన్నోసార్లు బాగలేదు అని అంటాడు. అందుకని ఆమె కోపం వచ్చింటుంది, మూతి కాల్చి పడేసేసేసిందని. అర్థమవుతుందా? బాగా గమనించండి. ఇప్పుడు అంత ఇష్టంగా నువ్వు భోజనం చేసేటప్పుడు, అంత ఇష్టంగా నీ వస్త్రాలు ధరించుకొని నువ్వు అలంకరించుకొని వెళ్ళేటప్పుడు ప్రార్థన నీ జీవితంలో ఎలా ఉండాలి? చెప్పరే, ఎలా ఉండాలి? ప్రార్థన ఇష్టంగా చేసుకోవాలా, కష్టంగా చేసుకోవాలా? ఇష్టంగా చేసుకోవాలి. నువ్వు తినే ఆహారం ఎలా తింటావు? ఇష్టంగా తింటావు. బాగలేకపోతే ఏం చేస్తావు? పక్కన పెట్టేస్తావు. కనుక దేవునిలో నీ ప్రార్థన కూడా ఎలా ఉండాలనంటే, బాగా వినండి, ఇష్టపూర్వకంగా. అంటే నీ మనస్సు ప్రభు మనస్సుతో కలిసిపోవునుగాక. నీవు ఆయనతో పెనవేసుకున్నంతగా నీ ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఎవరు విడదీయలేనంతగా నీ ప్రార్థనా జీవితం నువ్వు ఆయనతో కలిగి ప్రార్థించుదుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేస్తే, బాగా గమనించండి, ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఈ రోజున కుటుంబంలో ఉన్నవారు సాక్ష్యం చెప్పాలండి. అజయ్ను గురించి తన భార్య సాక్ష్యం చెప్తుంది. ఆమె జయశ్రీ సహోదరి. అన్న మోకాల లోపల అంటానే ఉంటాడు, మోకాల మీద పడి ప్రార్థన చేస్తూనే ఉంటాడు అన్న, పెద్ద గరిసి ఇంట్లో. మోకాల నొప్పులు ఉన్నప్పుడు మోకాలు వేయకుండా కాస్త కుర్చీలో కూర్చోమని ప్రార్థన చేసుకోమని చెబుతున్నాను, అయినా వినడం లేదు. సాక్ష్యం. దేవునికి మహిమ కలుగునుగాక.
గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు నీ గురించి నీ భార్య సాక్ష్యం చెప్పాలి. ఏమని? మా ఆయన తెల్లవారుజాము లేచి మొరపెడతాడండి, ప్రార్థనలో ఏడుస్తాడు. భర్త చెప్పాలి సాక్ష్యం, నా భార్య వేకువజామున లేచి గుండెలు బాదుకొని కుటుంబం కొరకు, పిల్లల కొరకు, మా కొరకు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. ఏవి సాక్ష్యాలు వినడం లేదే మనం ఇప్పుడు. ఈ సాక్ష్యాలను మనము వినడం లేదు. కారణం ఏంటంటే ప్రార్థనా జీవితాన్ని కోల్పోయారు. అందువల్ల కుటుంబాలు ఎలా ఉన్నాయంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా అట్టడుగుపోయినాయి. అందుకని ఈ రోజున ప్రభు యొక్క పాదాల చెంత ప్రార్థనా జీవితాన్ని పెంచుకుందాము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒక యవనస్తుడైన యోసేపు కాపాడబడ్డానికి, ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడానికి ఆయనలో కలిగి ఉన్నది ఏంటో తెలుసునా? ప్రార్థనా శక్తి. హల్లెలూయా. యోబ్తాను అన్నదమ్ములందరూ కలిసి, రేయ్ మా ఇంట్లో నీకు ఆస్తిలో ఏమాత్రం వాటా లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోని. ఊరిలో నుంచి కాదు, ఇంట్లో నుంచి కాదు, ఊరిలో నుంచి కాదు, తన దేశము నుండి వెలివేస్తే టోబు అనబడుచున్న ఓ ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవునితో సహవాసం చేశాడు. యోబ్తా దేవునితో సహవాసము చేసి ఎలా అయిపోయాడు తెలుసునా? పరాక్రమవంతుడుగా మారిపోయాడు. ఆమేన్. మరి ఈరోజు నీ ప్రార్థనా జీవితం ఏమిటి? ఎంతవరకు ఉంది? ప్రక్క నుండి వాళ్ళు లేచి ప్రార్థన చేస్తున్నా నీకు మెలకువ రాదు. అర్థమవుతుందా నీకు? ప్రక్క నుండి వాళ్ళు ఎన్నిసార్లు శబ్దాలు చేస్తున్నా, ఎన్నిసార్లు అరిచినా నీకు మెలకువ రాదు. కారణం ఏంటంటే ప్రార్థన లేదు జీవితం. ప్రార్థన కలిగి ఉంటేనే నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక లోతు కనపెడతాం మనం అక్కడ. ఆయన చూడండి, చీలిమండలో తీసుకొని వచ్చాడా? మళ్ళీ రెండోది ఎక్కడ తీసుకొని వచ్చాడు? మోకాల లోతుకు తీసుకొని వచ్చాడా? మరలా 1000 మూరలు కొలిచి మళ్ళీ ఎక్కడికి తీసుకొని వచ్చాడా? తన్ని మొలలోతులో నిలవబెట్టాడు. ఆమేన్. అంటే అర్థం ఏమిటో తెలుసునా? బాగా వినండి నా ప్రియమైన దేవుని బిడ్డారా. నడుముల లోతులో నిలవబెట్టాడు. ఈ నడుము లోతు అంటే ఈ నడుము లోతులో మనిషి ఇలా ఉన్నాడు అనుకోనండి, ఏం చేస్తాడంటే కదలడిక. ఎలా ఉంటాడో తెలుసునా? దేవుని సన్నిధానంలో స్థిరముగా ఉంటాడు. అంటే ఎప్పుడు స్థిరంగా ఉంటాడనంటే ఈ నడుముల లోతు యొక్క అనుభవం మనకు ఏమి నేర్పిస్తుందంటే దేవుని యొక్క సన్నిధానంలో వాక్యములో స్థిరపడడాన్ని నేర్పిస్తూ ఉన్నది. హల్లెలూయా. వాక్యములో ఏం చేయాలి? మనము స్థిరపరచబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏం చేయాలి? మనము వాక్యములో స్థిరపరచబడాలి, ఉపదేశములో స్థిరపరచబడాలి, వాక్యముతో ఎదగాలి. మనం అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలతో కాదు నువ్వు స్థిరపరచబడవలసినది. నువ్వు స్థిరపరచబడవలసింది దేవునిలో. వాక్యము చేత నువ్వు స్థిరపరచబడుదువుగాక. హల్లెలూయా. అందుకనే నిర్గమకాండంలో 32వ అధ్యాయము 27వ వాక్యములో రాయబడిన మాట ఏంటంటే, ప్రతి వాడు మీలో నడుముకు ఖడ్గమును కట్టుకొని ఉండవలెను అని చెబుతాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 18వ వాక్యంలో యెరూషలేము యొక్క ప్రాకారాలను కట్టుచూ ఉన్నప్పుడు, నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 18వ వాక్యం, నిర్గమకాండము 32:27లో మనం గమనించినట్లయితే వాళ్ళు ప్రహరీని కట్టేటప్పుడు, ఆ యెరూషలేము కోట గోడలను కట్టేటప్పుడు ఒక చేత్తో సుత్తె పట్టుకొని, ఒక చేత్తో తాపి పట్టుకొని నడుముకు కత్తిని బిగించుకొని ఉన్నారట వాళ్ళు. హల్లెలూయా. కత్తి అనగా వాక్యము. ఆమేన్. కత్తి అనగా ఏమిటి? వాక్యము. అంటే వాక్యము నీ హృదయంలో ఎలా ఉండాలనంటే సమృద్ధిగా నివసింపనీయుడి. జీవము కలిగిన దేవుని యొక్క వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నిలిచి ఉన్నప్పుడు దేవునిలో నుంచి తొలగిపోరు. హల్లెలూయా. నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా
పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు పాడాలి గట్టిగా. నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంతమందికి ఇంటి నిండా వాక్యాలే ఉంటాయి, కానీ హృదయంలో మాత్రము వాక్యం ఉండదు. ఇంటి నిండా వాక్యాలు పెడతారు, డెకరేషన్ వేస్తారు, కానీ హృదయంలో మాత్రము డెకరేషన్ ఉండదు. బాగా గమనించండి. అందుకని నీ వాక్యము ఎలా ఉండాలంటే ఆయన చెప్తాడు, నా పాదములకు దీపం. నీ వాక్యము నేను రాత్రి జాముల యందు ధ్యానించుచున్నప్పుడు నాకు ఎలా దొరికింది? క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు దొరికి ఉన్నది. హల్లెలూయా. నీ వాక్యము నా బాధలలో నాకేం కలుగు చేసింది? నెమ్మదిని కలుగు చేసింది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. అందుకని యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును దివారాత్రమును చదువువాడు, దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆమేన్. రోజు నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తున్నావా, రోజు వాక్యాన్ని చదువుతున్నావా, నువ్వు ధన్యురాలుగా మార్చబడదువు గాక, నువ్వు ధన్యుడుగా మార్చబడదువు గాక. అందుకని నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఎక్కువగా చదివితే ఏమవుతారంటే బలవంతులవుతారు. హల్లెలూయా. వాక్యాన్ని బాగుగా నువ్వు ధ్యానిస్తే నీ జీవితమే గొప్పగా మారిపోతుంది. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు దేవుని సన్నిధానంలో ధ్యానం చేయగలిగితే దేవునితో నీ అనుబంధం ఎక్కువగా మార్చబడుతున్నది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 4వ అనుభవం అది ఎలాంటిదో తెలుసునా? 5వ వాక్యంలో ఉంటుంది మీకు. ఇంకను ఆయన ఏం చేశాడట? ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయెను. ఆమేన్. ఫస్ట్ పాయింట్ ఏంటి? చీలి మండల లోతు. రెండవదిగా మోకాళ్ళ లోతు. 3 నడుముల లోతు. 4వది వచ్చేసేసి అంటే మునిగిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాలి గట్టిగా. ఈదవలసినంత నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. ఒక వ్యక్తి ఈత కొట్టాలనంటే నీళ్లు లోతుగా ఉండాలి. అర్థమవుతుందా? నీళ్లు చీలిమండలం లోతుంటే ఈత కొట్టడానికి వీలు కుదరదు. అలాగనే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈత కొట్టాలేనంటే మోకాల లోతు సరిపోదు, నడుములోతు సరిపోదు. ఈత కొట్టాలేనంటే సమృద్ధి అయినటువంటి నీరు కనబడాలి. అంటే ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి అనుభవానికి సాదృశ్యంగా చెప్పబడుతూ ఉన్నది. హల్లెలూయా. చీలి మండల లోతు సరిపోదు, మోకాల లోతు సరిపోదు, నడుముల లోతు సరిపోదు నీకు. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలనంటే ఈదగలిగినటువంటి సమృద్ధి అయిన పరిశుద్ధాత్మ అభిషేకము చేత నీవు నింపబడాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. బెర్గ్మెన్స్ గారు ఒక పాట రాశారు. ఆయన ఏ పాట అది? జీవజలమా ఆత్మనాథుడా
ఎండని నదిలాగా రమ్ము బోధక, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. రండయ్యా బోధకుడా, చప్పట్లు, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని జీవ నదిలాగా. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా, పడలే పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా. నీ తల మునిగి లేవాలయ్యా, నీ తల మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా, గొడ్డు తేలి తేలి ఆడాలయ్యా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని బోధక. ఆమేన్. పాదాల కొలత వాయిస్ పెరగచ్చుంటారా? దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో బాగా గమనించండి, మనము పాదాల కొలత అసలు సరిపోనే, మోకాళ్ళ లోతు సరికాదు, నడుముల్లోతు సరికాదు. ఇప్పుడు ఏం చేయాలట? నీ తల మునిగి లేవాలి. ఏమంటున్నాడు? తేలి తేలి ఆడాలయ్యా. ఎవరులో ఆడాలి? ప్రభులో ఆనందించాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మలో మనము మండాలి. ఆ అభిషేకము చేత నింపబడి ప్రభు సన్నిధానములో వర్ధిల్లుదుముగాక. ఆమేన్. ఈ పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడనంటే దేవుని రాజ్యానికి సిద్ధపరచబడతాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడితే సాతానును ఎదిరించగలవు, శత్రువును ఓడించగలవు. ఆ అభిషేకం నిన్ను ఆ స్థానానికి తీసుకొని వెళుతూ ఉన్నది. అందుకని పాదాల కొలతలో ఉండకూడదు, మోకాల లోతులో ఉండకూడదు. ఒక్కొక్క అనుభవం ఒక్కొక్క విధానాన్ని మనకు నేర్పిస్తూ వచ్చింది కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఈదగలిగినంతగా ఆ నీటి ప్రవాహంలోనికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అంటే చూడండి, ప్రార్థన అయినా సమృద్ధిగా చేయాలి, అభిషేకమైనా సమృద్ధిగా పొందుకోవాలి. అందుకనే దావీదు గారు అభిషేకాన్ని పొందుకుంటే సింహాన్ని చీల్చి చంపేసినాడు. దావీదు అభిషేకాన్ని పొందుకుంటే ఎలుగుబంటిని చంపేశాడు, గొల్యాతును చంపేశాడు. శాంసోను అభిషేకము చేత నింపబడి సింహాన్ని చీల్చి చంపాడు. ఒక్క గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మంది ఫిలిష్తీయుల సర్దాలను ఒక్కసారిగా హతమార్చేసేసినాడు. కారణం ఏమిటి? ఏం పొందుకున్నాడు? చెప్పరేంట్రా బాబు నాయన? ఏం పొందుకున్నాడు? పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకున్నాడు. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హిజ్కియాలో ఉన్నటువంటి 4 అనుభవాలు. మొట్టమొదటిగా చీలి మండల లోతులోనికి వచ్చాడు, రెండవదిగా మోకాళ్ళ లోతు అనుభవంలోనికి వచ్చాడు, మూడవదిగా నడుముల లోతు అనుభవంలోనికి వచ్చాడు, నాలుగవదిగా నీటిలో సమృద్ధిగా మునిగి ఆ నీటిలో ఈదగలిగినటువంటి ఒక మంచి అభిషేకం పొందుకొని దేవుని సన్నిధానములో నిలిచి ఉన్నాడు. గనుక అందరము కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించుదాం. మోకరించినటువంటి మనం ప్రభు యొక్క పాదాల చెంత నోరు తెరిచి చేతులెత్తి
కొద్దిసేపు మనం ప్రార్థన చేద్దాం. వినబల్లా అందరూ నోరు తెరిచి పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా, నీతల మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక, జీవజలమా ఆత్మనాథుడా. గట్టిగా పడాలి. ఎండని నదిలాగా రమ్ము బోధక, రండయ్యా బోధకుడా, ప్రైసలో రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా. ఆమేన్. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక, ఎండని నదిలాగా రమ్ము బోధక, రండయ్యా బోధకుడా. ఆమేన్. రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని నదిలాగా, పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా. ఆమేన్. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా, నీతల మునిగి, నీతల మునిగి లేవాలయ్యా, నీతల మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని రమ్ము బోధక, ఎండని నదిలాగా రమ్ము బోధక, పాదాల కొలత, ఆమేన్, పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా, పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా, నీతల మునిగి లేవాలయ్యా, నీతల మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. రండయ్యా బోధకుడా. ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక, జీవజలమా, ఎండని నదిలాగా రమ్ము బోధక.